క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. చాలా మంది నామకార్థంగా చేస్తారు, కానీ మనము క్రిస్మస్ ని జరుపుకుంటూ ఆ జరుపుకోవటంలో దేవుడిని ఎక్కువగా మనం ఏం చేయాలండి? ఆరాధించాలి. హల్లెలూయా, హల్లెలూయా. గొల్లలు వచ్చి దేవుని ఆరాధించారు, జ్ఞానులు వచ్చి దేవుని ఆరాధించారు, పరలోకమందున్న దూత గణము కూడా దేవుణ్ణి ఆరాధించింది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే భూమి మీద ఉన్న మనం కూడా దేవుణ్ణి ఏం చేయాలండి? ఏం చేయాలి? ఆత్మతోను సత్యముతోను. చాలా మంది యేసుక్రీస్తుని ఒక చిన్న బాలుడుగా చూస్తారు, కానీ మన దేవుడు కడు వృద్ధుడు. హల్లెలూయా. ఆయన వయసు ఎంత తెలుసా? 2025. హల్లెలూయా. మనం లాలి 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 అని పాడకూడదు. మనం ఎవరు పాడాలి లాలి పాటలు? చిన్న పిల్లలకి. ఎందుకు పాడతారు? నిద్రపుచ్చడానికి పాడతారు, అవునా కదా? మన దేవుడు ఇశ్రాయేలును కాపాడు దేవుడు, కునుకడు నిద్రపోడు. కాబట్టి మన దేవుడు నిద్రపుచ్చడానికి లాలి పాటలు పాడనవసరం. ఆయన ఈ లోకానికి వచ్చినందుకు కృతజ్ఞతగా సంతోషంతో ఈ లోకానికి రక్షణ తీసుకొచ్చిన దేవాది దేవునికి మనం ఏం చేయాలి? కృతజ్ఞతా భావంతో దేవాది దేవుని అందరూ ఆరాధించండి.